ఇటీవల కాలంలో వైసీపీ వీడే వాళ్ళని చూస్తున్నాం. ముఖ్యంగా వైసీపీని ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. అయితే ఆయన మాత్రం రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. మరి మాట మీదే ఉంటారా? భవిష్యత్తులో తన నిర్ణయాన్ని విజయసాయిరెడ్డి మార్చుకుంటారా? అనేది కాలం తేల్చాల్సిన అంశం. అలాగే మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి 3 నెలల క్రితం రాజీనామా చేశారు. ఈ మధ్యే చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీని వీడిన నాయకుల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంకా చిన్నా చితక నాయకులున్నారు. దీంతో వైసీపీ పని అయిపోయిందంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అనే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుల్ని నమ్ముకొని ఉండవు. ప్రధానంగా కార్యకర్తలపై పార్టీ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. అధికారంలో లేని పార్టీని వీడడం నాయకులు సహజం. 2019 లేదా 2024లో టీడీపీ లేదా వైసీపీని వీడుతున్న నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీలు ఓడిపోయాయని గుర్తుంచుకోవాలి. తునిలో లేదా మరో మున్సిపాలిటీలో, కార్పొరేషన్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడినంత మాత్రాన ఏదో అంతా అయిపోయిందని అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. కాకపోతే రాజకీయంగా మైండ్ గేమ్ ఆడటానికి ఇలాంటివి పనికొస్తాయి. పరిపాలనపై మరోసారి అధికారంలోకి రావడం లేదా గద్దె దిగడం ఆధారపడి ఉంటుంది. హామీల అమలు, అలాగే అభివృద్ధి చేయడాన్ని అనుసరించి ప్రజాభిమానం లేదా వ్యతిరేకత అనేవి ఉంటాయి. పాలన చేస్తున్న నాయకులకు తామేం చేస్తున్నామో గమనంలో ఉండాలి. లేకపోతే ప్రభుత్వం మనుగడ ఖాయం. ఎంతో పెద్ద నాయకులని చెప్పుకునే వాళ్ళకు కూడా గట్టిగా 1000 ఓట్లు కూడా పడవు. పార్టీ బలమే తప్ప ఇప్పటి నాయకులకు వ్యక్తిగత ఇమేజ్ ఉండడం లేదు. ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండడం లేదు. పార్టీ టికెట్ ఇస్తేనే ఎవరికైనా 10 ఓట్లు రాలుతాయి. కావున జంపింగ్‌ల వల్ల ప్రయోజనం లేదని గ్రహించి మంచి పాలన అందించడంపై దృష్టి సారిస్తే అధికారంలో ఉన్న వాళ్లకు అన్ని విధాలా కలిసొస్తుంది.